అందరికీ నమస్కారం. ముందుగా మా ప్రియతమైన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన కర్ణాటక నుంచి నిన్న రాత్రి సుమారు 9 గంటలకి ఏనుగులు రావడం జరిగింది. హుంకి ఏనుగులు రావడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా రైతులు ఎంతో నష్టపోతున్నారు కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దృష్టి పెట్టి చిత్తూరు జిల్లా మీద పూర్తిగా అమరన్న గారు వెళ్ళి మా సమస్య ఎట్లుంది, మా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఊర్లో చాలా ఎకరాలు వేల ఎకరాలు నష్టపోతున్నారని చెప్పడంతో ఆయన మొదటిగా మన రాయలసీమ పక్కన ఇంత నష్టం జరుగుతుంది అనేసి పవన్ కళ్యాణ్ గారి మీద దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి ఈరోజు ఏనుగుల్ని ఇక్కడ తెప్పించి ఇక్కడ దాడి చేస్తున్న ఏనుగుల్ని కంట్రోల్ చేసే దిశలో ఈ ఏనుగులు తెచ్చడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి ట్రైనింగ్ చేసి ఇక్కడ ఏనుగులు పంపించడం ద్వారా మన రాయలసీమలో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఈ రోజు మన పలమనేరు నియోజకవర్గంలో ఎంతో కొన్ని వేల ఎకరాలు డ్యామేజ్ జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. రైతులు ఎంతో వాళ్ళ ఆవేదన మనం తెలియజేయలేము. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు, ప్రాణ నష్టం జరిగింది మనకి. కాబట్టి మేము ఈ ఎన్డీఏ కూటమికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే పలమనేరుకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన రోజు. జనసేన అధినేత మరియు ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పలమనేరు నియోజకవర్గంలో ఎంతోమంది రైతులు, ఇట్లా మామిడి రైతులు కానీ, వరి పంట కానీ, అదేవిధంగా ఇండ్లు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మన పలమనేరు చుట్టుపక్కల అడవి ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏనుగులు పెడుతుండేది, మొదటి ఏనుగులు పెడుతుండేది. ఇట్లా గాంధీనగర్ కావచ్చు, జరవారపల్లి కావచ్చు, ఇటువైపు ముసలిమడుగు నుండి టోటల్ నియోజకవర్గం అంతా ఏనుగులకి దాడికి రైతులు చాలా వరకు నష్టపోయారు. ఈ నష్టాన్నంతా మన గౌరవ ఎమ్మెల్యే అమరన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి అసెంబ్లీలో మాట్లాడి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లేసి ఈ రైతులకంతా న్యాయం చేయడం కోరడంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి లాస్ట్ ఇయర్ మనకి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మనకి ట్రైనింగ్ అయిన కుంకి ఏనుగుల్ని మన పలమనేరుకి తీసుకొచ్చి వాటి ద్వారా రైతులకి ఏదైతే మొదటి ఏనుగులు ఉన్నాయో అవి ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడి నుండి వాటిని తీసుకొచ్చి మనకి ముసలిమడి దగ్గర వాళ్ళకి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అక్కడ వాటికి సంరక్షణ వివిధ రకాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా పలమనేరు చుట్టుపక్కల రైతులందరూ కూడా ఇటు అమరనాథ్ గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రైతులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇప్పుడు మనకి టూరిజం ఏరియా లాగా అక్కడున్న కుకేను రావడంతో నిన్న ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఒక టూరిజం ఏరియా లాగా అందరూ ప్రజలు వెళ్ళి కూడా అక్కడ చూసి మన కష్టాలు కొద్దో గొప్పలా తీరబోతున్నాయి. కాకపోతే దీనికి శాశ్వత పరిష్కారం మన ఈ కూటమి ప్రభుత్వం చూపించింది. అదేవిధంగా దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ప్రత్యేకించి పలమనేరు నియోజకవర్గం ఉంది దీనిపైన దృష్టి పెట్టిన మన ప్రియతమ నాయకులు అమరన్న గారు కావచ్చు, వీళ్ళందరూ సముష్ట కృషితో ఈరోజు పలమనేరు రైతుల కష్టాలు, ఏనుగు బాధితుల నుండి మనం రక్షణ దొరుకుతుందని తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. జై జనసేన. జై జనసేన. ముందుగా మన ప్రియతమ శాసనసభ్యులు అమరన్న గారికి మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పలమనేరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మన నియోజకవర్గంలో ఏనుగులు పెడతాం వల్ల చాలా పంట నష్టం జరుగుతున్నందువల్ల మన శాసనసభ్యులు అమరన్న గారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మనకి ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని కంట్రోల్ చేసేదానికి కుంకి ఏనుగులను తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టి కర్ణాటక ప్రభుత్వంచే అక్కడ ఇండియా కూటమి గవర్నమెంట్ ఉన్న, మనం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న, అక్కడ వాళ్ళు మనకి మానవతా దృక్పథంతో మన మంచి కోరి మనకు కుంకి ఏనుగులు ఇవ్వడం జరిగింది.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన పొలంనేరు సోషల్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన సమస్య, మన పొలంనేరు నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి రైతులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏనుగుల బెడదల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న కారణం వలన మన కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాగైనా దీన్ని కట్టడి చేయాలనేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు ఆయన కర్ణాటకకి వెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఈ పొలంనేరు ఏనుగుల బెడద నుంచి తప్పించాలనేసి అక్కడ నుంచి కుంకేనుగులు తేవడం జరిగింది. ఇలాగే ఇక్కడ మన అసెంబ్లీ శాసనసభ్యులైన అమరన్న గారు కూడా మాట్లాడి దీని గురించి ఎలాగైనా రైతులకి పడుతున్న కష్టాలు ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఇంతటితో చెక్ పెట్టాలనేసి దీన్ని ఇంతటితో కట్టడి చేయాలనేసి తీవ్రంగా కొద్దిగా ఆలోచించి ఇక్కడ కుంకేనుగులు తేవడం జరిగింది. ఈ కుంకేనుగుల ద్వారా ఇక్కడున్న మొదటి ఏనుగులని ఎలా కట్టడి చేసి ఇప్పటికైనా మన రైతులు పడుతున్న కష్టాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఇంత అర్థం పెట్టారనేసి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ డిప్యూటీ సీఎం గారికి నా కుటుంబ నారా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్.